హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు అందరూ? ఈరోజు నేను మీకు శనగబాల పులుసుని ఎలా చేయాలనేది చూపించాలనుకుంటున్నానండి. దీంట్లో మనం వెజిటబుల్స్ అన్నీ యాడ్ చేసుకుంటాం కాబట్టి చాలా బాగుంటుంది టేస్ట్ వచ్చేసి. ముందుగా నేను శనగబాలని ఒక అరగంట సేపు నానబెట్టుకున్నానండి. అండ్ టొమాటో తీసుకుంటున్నాను, కొత్తిమీర, పుదీనా, ఆనియన్, తెల్లవాయి, క్యారెట్ అండ్ ఆలు. మీకు నచ్చిన వెజిటబుల్స్ కూడా యాడ్ చేసుకోవచ్చండి ఇందులో. ఫస్ట్ మనమైతే ఒక గిన్నె తీసుకొని అందులో వాటర్ని బాగా బాయిల్ చేసుకోవాలండి. అలా బాగా మరుగుతున్న నీటిలో మనం ముందుగా నానబెట్టుకున్న శనగబాలను యాడ్ చేసుకోవాలి. సో మనము ముందుగా నానబెట్టుకున్నాం కాబట్టి ఇవి మనకు త్వరగానే ఉడికిపోతాయండి, బాగా మెత్తగా అవుతాయి, చాలా బాగుంటుంది టేస్ట్. అలా అన్ని శనగబాలను అందులో వేసుకొని కొంచెం కలుపుకోవాలి. అలా కలుపుకొని అవి బాగా ఉడకనివ్వాలి ఆ బాలని. ఈలోపు మనం మసాలాకి రెడీ చేసుకుందాము. ముందుగా బాణలి పెట్టుకొని అందులో ఆనియన్, తెల్లవాయి, పుదీనా, కొత్తిమీర వేసుకుంటున్నాను. అండ్ మనం ఇందులో మసాలాకు కావాలి కాబట్టి ఒక 4-5 దాకా లవంగాలు యాడ్ చేస్తున్నానండి. లవంగాలు యాడ్ చేసుకున్న తర్వాత నేను అందులో కొంచెం దాల్చిన చెక్క కూడా యాడ్ చేస్తున్నాను. ఎందుకంటే మసాలా టేస్ట్ రావాలి అంటే లవంగాలు, చెక్క వేయాల్సిందే కదండి. సో ఆ రెండు యాడ్ చేసిన తర్వాత కొంచెం ఆయిల్ వేసుకొని బాగా ఫ్రై చేసుకుంటున్నానండి. ఇలా చేస్తే మసాలా అనేది చాలా టేస్ట్గా ఉంటుందండి. ఒక్కసారి ఇలా ట్రై చేయండి, మీరు ఎప్పుడు ఈ ప్రాసెస్లోనే చూస్తారు. అలా కొంచెం వేగిన తర్వాత మనం ఇందులో ముందుగా కట్ చేసి పెట్టుకున్న టొమాటోస్ కూడా యాడ్ చేసుకుంటున్నాను. మనం ఈ పులుసులోకి టొమాటోస్ ఫ్రై చేసుకొనన్నా చేసుకోవచ్చు, లేదంటే మనం మసాలా గ్రైండ్ చేసుకునేటప్పుడు టొమాటోస్ అందులో కూడా యాడ్ చేసుకోవచ్చు. ఎలా అయినా చేసుకోవచ్చు అండి. నేనైతే ఇక్కడ టొమాటోస్ కూడా ఫ్రై చేస్తున్నాను. టొమాటోస్ మరీ మెత్తగా అవ్వాల్సిన అవసరం లేదండి, జస్ట్ కొంచెం ఫ్రై అయితే చాలు. అలా బాగా వేయించుకున్న తర్వాత మనం కాసేపు అది చల్లారబెట్టుకుందామండి. ఈలోపు మనకు బాల్ అనేది ఉడికాయో లేదో చెక్ చేసుకోవాలి. మనం నానబెట్టుకున్న బాలు కాబట్టి మనకు త్వరగానే ఉడుకుతాయి. సో అలా క్రష్ చేసి చూస్తే కొంచెం బాగా ఉంటాయి. అప్పుడు మనం వెజిటబుల్స్ యాడ్ చేసుకోవచ్చు. ఆ వెజిటబుల్స్ కూడా ఉడికేలోపు మనం మసాలాకి చేసుకుందాము. నేను ఇక్కడ డ్రై కోకోనట్ తీసుకొని అది గ్రైండ్ చేసుకున్నాను పౌడర్ లాగా. అందులో మనం వేయించుకున్న ఆనియన్ అవి వేస్తున్నాను మసాలా కోసం. అవి వేసుకున్న తర్వాత ఇందులో నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ వరకు కారం వేస్తున్నానండి, 2-2.5 వరకు. అండ్ ధనియాల పొడి కొంచెం, ఒక 1/2 టీ స్పూన్ లేదా 1/4 టీ స్పూన్ వరకు పసుపును వేస్తున్నాను. అండ్ వాటర్ మనం కన్సిస్టెన్సీని చూసి తీసుకోవాలండి. మనకు ఇలా రావాలి మసాలా అనేది. సో ఇప్పుడు మనకు వెజిటబుల్స్ కూడా కొంచెం బాయిల్ అయి ఉంటాయి కాబట్టి మనం మసాలా యాడ్ చేస్తున్నాము అందులోకి. ఇది బ్యాచిలర్స్ కూడా చేసుకోవడానికి చాలా బాగుంటుందండి, చాలా క్విక్గా అయిపోతుంది. ఆ మసాలా అంతా యాడ్ చేసుకున్న తర్వాత అందులో కొంచెం ఉప్పు యాడ్ చేసుకుంటున్నాను. బాగా కలుపుకొని బాగా ప్లేట్ పెట్టి మరగనివ్వాలండి. చూడండి, ఆల్మోస్ట్ ఉడికిపోయింది మనకు కర్రీ అనేది. ఇంకా ఏం లేదండి, మనం తిరువాత పెట్టుకొని
అందులో మిక్స్ చేసుకోవడం అంతే అండి. చాలా అంటే చాలా బాగుంటుంది. ఒకసారి మీరు ట్రై చేసి చూడండి. మీకు కనుక నచ్చితే డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అండ్ డోంట్ ఫర్గెట్ టు ప్రెస్ ద బెల్ ఐకాన్ ఫర్ మోర్ అప్డేట్స్. ఎలా ఉందో మీరు చేసి కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయడం మాత్రం మర్చిపోకండి. చాలా అంటే చాలా క్విక్గా అయిపోయింది. టేస్ట్ కూడా సూపర్ వచ్చింది. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.